నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఇడిపోవకయ్యా, నువ్వు లేక నేను బతకలేనయ్యా, నీవంటే నాకు చాలు యేసయ్యా, నువ్వంటే నాకు చాలు యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కానాను పరిచర్య దేవుడు ఇంతవరకు ఆస్వాదించాడు, దీవించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య నిమిత్తము మీరు ప్రార్థించండి. మీ కొరకు, మీ అక్కర్ల కొరకు ప్రతినిత్యం మేము మా ప్రతి ప్రార్థనలు, మా ప్రతి విజ్ఞాపనలు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరాలు కావాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇందులో మీరు పాలు భాగస్తు కావాలంటే ఈ కింద అడ్రస్కి మీరు మాకు లెటర్ రాయండి. లేదా మా ఫోన్ నెంబర్ కావాలంటే కింద ఉంటుంది, దానికి మీరు ఫోన్ చేసి మా అడ్రస్ కనుక్కోవచ్చు. మీ కొరకు మేము నిత్యం ప్రార్థిస్తానికి అర్ధరాత్రి అయినా మేము మేలుకొని ఉంటాం మీ కొరకు ప్రార్థిస్తానికి. ప్రియమైన బిడ్డలారా, మీ ప్రార్థన అవసరంలో మా దేవుని ముందు పెడదాం. చూడండి, దుష్టులు చెడుతనము ఎవరిదండి? దుష్టులు చెడుతనము. మరి కీర్తనకారుడైన మొత్తం మరి ఇక్కడ దావీదు మహారాజు అంటాడు దుష్టులు చెడుతనం. ఎవరు చెడుతనం చూద్దామండి. చూడండి, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. చూడండి, దుష్టు చెడుతనము మంచివాడిని కూడా మార్చేస్తుంది. దుష్టుడు ఉన్నాడు కదండి, పాపాత్ముడు కదా, లోకాస్తుడు కదా, మంచివాడున్నాడు ఒకడు. 10 మంది అండి. ఎవరండి పాపాత్మలు? ఒక్కడు మంచివాడు పోయినా వాడిపోయిన పోతారు, కలిసిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్టు చెడుతనము మంచివాడిని కూడా మార్చివేస్తుంది, పాపములో పడవేస్తుంది, లోకములో పడవేస్తుంది, లోకాశల్లో పడవేస్తుంది, లోక సంబంధమైన విషయాల్లో పడవేస్తుంది. ఒక్క మాలి వాడు వెలిగించబడి పాపములో పడటం కూడా లేవలేడండి. ప్రేమైన తల్లి కీర్తనకారుడు చెబుతున్నాడు. చూడండి, అదే 12వ అధ్యాయం 7వ వచనం చెబుతుందంటే, 12:7 ఏం చెబుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, యెహోవా నీవు దరిద్రుని కాపాడిదెవు, చూడండి, ఈ తరము వారి చేతులను వారి నిత్యము నువ్వు రక్షించదవు. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని విడిచిపెడతావో, లోక సంబంధ క్రియలు విడిచిపెడతావో, లోక సంబంధమైన అలవాట్లు విడిచిపెడతావో, ఈ తరము వారి నుంచి వాడిని పాపము నుంచి, లోకము నుంచి విడిపిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 7:10 ఏం చెప్తాడంటే, అన్ని వేళలా నీవు ఏంది పాపములో ఉన్నవాడు మంచివాడిని పడవేస్తాడు, మంచివాడిని పాడు చేస్తాడు. వాడు దుష్టుడు గనుక, వాడు పాపాత్ముడు గనుక, వాడు లోకస్తుడు గనుక ఈ మంచివాడు పరిశుద్ధుడయ్యుడు. వాడి మాటలు విని పాడైపోతాడు. చూడండి, ఒక కుమారుణ్ణి ఒక తల్లిదండ్రులు బాగా పెంచుకున్నారండి. అయితే వాక్యం కొరకు ముందు ప్రార్థన చేసుకొని వాక్యంలో పోదాం. మమ్మల్ని విస్తారముగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఎత్తబడిన లేఖభాగాన్ని ఆశీర్వదించి దీవించిన ఆయన, ఈ లేఖనము ద్వారా అనేకులు విని ఆత్మీయ మేలు పొందేలా చేయి. ఈ పరిస్థితికి ఏది కావాలో, ఏది అవసరమో తండ్రి, నవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి యంత్రాంగము ద్వారా అనేక బిడ్డలకు నీ వార్త వినిపించు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిస్థితిని దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని, సహాయమును చేయమని మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు ఎడితనం ఈడు ఎక్కడుంటాడండి? లోకములో ఉంటాడు, ఈడు లోకాశల్లో ఉంటాడు, లోకస్తులతో సావాసం చేస్తాడు ఈడు. అయితే ఒక కుమారుణ్ణి తల్లిదండ్రులు బాగా పెంచుకున్నాడు. లోకమైపు చూడకుండా, లోకములైపు పోనీయకుండా, పాపములైపు పోనీయకుండా,
సావాసాలకు పోనీయకుండా బాగా పెంచుకున్నాడు. ఎదురింటోడు చూశాడు, అరే నేను అందరి చేత ఎగతాళి పడుతున్నాను, వేలన పడుతున్నాను, అవమానపడుతున్నాను. వాళ్ళ కొడుకైతే బాగా మంచోడు అనిపించుకుంటున్నారా వాడిని ఎలాగైనా లాక్కొని రావాలా, ఎలాగైనా వాడిని బజారెక్కియాలా అని చెప్పి నీటికి పడ్డది. ఎవరికి? ఈ దుష్టుడికి పడది, ఈ పాపాత్ముడికి, పాపముడికి పడది. అయితే మంచివాడి కాడికి వెళ్ళాడు. ఆంటీ ఏం మీ అబ్బాయి బయటికి రాడు? మా అబ్బాయితో నీ పని ఏముందయ్యా. అంకుల్ ఏం మీ అబ్బాయి బయటికి రాడు? మా అబ్బాయితో నీ పని ఏమయ్యా. ఎదుకొచ్చే అర్థం మా ఇద్దరు మా మాట్లాడుకుంటాం అంకుల్, మా ఎదురు మళ్ళీలే కదా. ఏముంది అంకుల్, ఏముందా అంటే, సరే మాట్లాడకపోండి లోపల అన్నప్పుడు చిన్నంగా ఆ మాట ఈ మాట మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సరే రోజు వస్తా పోతా ఉన్నాడు, మంచి మాటలే మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఉండే కొంది తల్లిదండ్రుల మాటలు వింటామలా. ఏం చెబుతున్నాడు? అరే గదిలో ఉంటావు, ఇంట్లో ఉంటావు, మేమ్మమ్మ నాన్న మాటలు వింటావును. ఇక్కడేముందిరా, లోకములో వచ్చుడు ఏముండదు, లోకములో వచ్చుడు ఏముందో. ఏమున్నది? అన్నీ ఉన్నాయిరా. మంచి మంచి అమ్మాయిలు ఉంటాయి, మంచి మంచి ఆటలు ఉంటాయి, మంచి మంచి ఉంటాయి, అనేక రకాల అలవాట్లు ఉంటాయి, తాగొచ్చు, తిరగొచ్చు, చేయొచ్చురా, ఏడేముందిరా అని చెప్పినప్పుడు ఈ మంచివాడు చూడండి, పేమెందురా బాగా పెంచుకున్నవాడు ఒక్కరోజు అంటాడు, అమ్మ బయటికి పోయేస్తానంటే పోయిరమ్మడదు వాళ్ళ అమ్మ. ఎదురింటోడే కదా, పోయి అంటది, డాడీకి పోయిరమ్మన్నాడు. ఒక్కరోజు పోయినోడు ఇంకా రోజు వెళుతున్నాడు. బాగా పెంచిన వారి మాట వింటామలా, తల్లిదండ్రుల మాట వింటామలా. చూడండి ఎవరి మాట వింటున్నాడు? స్నేహితుడి మాట. ఎవడు వాడు? దుష్టుడు, పాపాత్ముడు, వాడి మాట వింటున్నాడు. ఏడండి ఈరోజు నువ్వు కూడా నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డ ప్యానం పెట్టిన యేసు మాట వింటామా? ఎవరి మాట వింటున్నాం? బరబ్బా మాట వింటున్నాం. దుర్మార్గుడైన దుష్టుడైన బరబ్బా మాట వింటున్నాం. వాడి సహవాసంలో ఉన్నాం, వాడి బంధకములో ఉన్నాం. మనం సాతాను గాడి బంధకములో వాడి మాట వింటున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ఎవరి మాట వింటున్నావు చూడండి. మరి నేను వినేవారిగా ఉండాలంటే 18:3 చూద్దాం. అదే 18:3 అండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చూడండి, కీర్తనీయుడైన యెహోవాకి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి నేను మొరపెట్టగా. ఎలాగండి? మొరపెట్టగా, మోకాళ్ళు వంచి ప్రార్థించగా, మోకాటి జీవితములో ఆయన సన్నిధిలో నేను సాగిలపడగా, ఆయన సన్నిధిలో ప్రార్థించగా, కీర్తనీయుడైన నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు నన్ను రక్షించను. ఎక్కడి నుంచి? పాపము నుంచి, మోసము నుంచి, దుర్మార్గము నుంచి, దుష్టత్వము నుంచి విడిపించను. నువ్వు విడిపించబడ్డావా? అమ్మ నువ్వు విడిపించబడ్డావా? అయ్యా నువ్వు విడిపించబడ్డావా? అక్క నువ్వు విడిపించబడ్డావా? నాకెందుకులేవయ్యా, నాకెందుకులే అంటున్నావు. పాపంలో జాగ్రత్తగా ఉండు. పాపం నిన్ను వేలక ముందే దూరంగా ఉండు. పాపం నిన్ను వెళ్తుంది, పాపం నువ్వేలేదు కాదు, పాపం నిన్ను వెళ్తుంది. పాపం జాగ్రత్త పడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు మరి కుటుంబానికి అవమానం తేబాకు, నీ కుటుంబానికి ఎగతాళి తేబాకు. చూడండి అది 32 చూద్దాం. నాకు నీ చెవి యొగ్గి నన్ను విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రకారము గల ఇల్లుగాను ఉండు. చూడు, నన్ను విడిపించుటకు త్వరగా రా తండ్రి, త్వరగా రా. నేను పాపములో పుట్టిన వాడిని, పాపములో పెరిగిన వాడిని, నన్ను రక్షించుటకు త్వరగా రాను. శత్రువుల భయం నుంచి ప్రభా నన్ను విడిపించేవాళ్ళు లేరు, నన్ను విడుదల చేసేవాళ్ళు లేరు, నన్ను రక్షించేవాళ్ళు లేరు. దావీదు మాట్లాడుతున్న మాటలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు చెబుతున్న మాటలు. విడిపించేవాడు ఈ లోకంలో ఎవరు లేరండి. పాడు చేసేవాళ్ళు ఉన్నారు, బాగు చేసేవాడు ఎవరు లేడు. నిన్ను బాగు చేసేది తండ్రి ఒక్కడే నేను బాగు చేసేది. ఈ లోకంలో బాగు చేసేవాళ్ళు ఎవరు లేరండి. పాడు చేస్తారు. నువ్వు బాగున్నావా? పాడు చేస్తారు. నువ్వు బాగా పరిశుద్ధుడిగా ఉన్నావా? పాడు చేస్తారు. పవిత్రుడు ఉండాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుంటే మనకు మేలండి. మగ్దలేని మరియా ఆయన పాదాలు పట్టుకుంది. ఎక్కడ? షిమోను ఇంట్లో.
షిమోను ఇంట్లో ఆయన పాదాలు పట్టుకుంది గనక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె ఎప్పుడైతే ఆ ఇంట్లోకి పోయిందో ఆ ఇల్లంతా అత్తరుతో నిండిపోయిందండి వాసన. మరి నీవు నేను కూడా ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అక్క, ప్రేమైన తమ్ముడా, మరి ఇల్లంతా మన ఇల్లు ఎట్టా ఉంది? దుర్వాసన కొడుతుంది. మన ఇంట్లో అత్తర వాసన ఉందా? సువాసన ఉందా? పరిమళ వాసన ఉందా? నీ ఇల్లంతా పాపముతో నిండి దుర్వాసన కొడుతుంది. దుష్టుడితో సావాసము చేసి, దుష్టుడితో సాంగత్యము చేసి, ఎడితనము చేసి నీ ఇల్లంతా పాడైపోతుంది. చూడండి, అది 33:17 చూద్దాం. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపగలదు. చూడండి, రక్షించుటకు గుర్రాలు గాని, అధికారము గాని, డబ్బు గాని, హోదా గాని ఏదక్కర రాదండి, ఏదక్కడికి రాదు. అయితే నేను రక్షించాలన్నా, నిన్ను విడిపించాలన్నా, నిన్ను ఆదుకోవాలన్నా, నిన్ను ఆదరించాలన్నా తండ్రి అయిన యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను రక్షించేది. రక్షించుటకు నీ గుర్రాలెక్కరా, గుర్రం ఎక్కిన పరిగెత్తిన రావు, రైలు ఎక్కిపోయి రక్షించదు, బస్సు ఎక్కిన రక్షించదు, జీవెక్కి రక్షించదు, ట్యాక్సీ ఎక్కిన రక్షించదు. కానీ రక్షించేవాడు యెహోవా ఒక్కడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఎవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ప్రేమైన దీని బిడ్డలారా, రక్షించే వాళ్ళు ఉంటే మంచిది, మనకు మేలు. చూడండి, అలాగనే మరి చూడండి ఇక్కడ మరి 34:18 చూసుకుందాం. ఇరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసీనుడుగాను, చూడండి, ఇరిగిన మనసు కలవారిని యెహోవా రక్షించెను. ఏ మనసు ఉండాలా? ఇరిగితివయ్యా, నలిగితివయ్యా, కలవరిగిరిలో మా యేసయ్యా, విరిగి నలిగిన హృదయాలతోనో, ఇరిగి నలిగిన హృదయాలతోనో స్తుతింపవచ్చానయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా, 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 నా ప్రేమైన యేసయ్యా, 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 నా ప్రేమైన యేసయ్యా, నా సర్వది నీవేనయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహుబలహీనులం మేమయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మనం బలహీనులమండి, ఇరిగాము, నలిగాము. ఎక్కడ? మన కొరకు మన ప్రభు ఆ కలవరిలో ఇరిగాడు, నలిగాడు. ఎక్కడండి? నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రభు రక్తం ఖర్చాడు, నీ కొరకు ఆ కలవరిలో నలిగిపోయాడు మన ప్రభు. అమ్మా, నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టాడా? అయ్యా, నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలిగారా? అక్క, నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలిగారా? పాపాన్ని వేల నీ పక్కండి అమ్మా. అయ్యా, పాపాన్ని వేల నీ పక్కండి. దుష్టత్వము చూడండి, దుష్టుడు తన చెడునతను ఎప్పుడైతే విడిచిపెడతాడో వాడు బాగుపడతాడు. వాడు పాపములో ఉండి, వాడు దుష్టత్వములో ఉండి మంచివాడిని కూడా వాడు పాడు చేస్తున్నాడండి, విఫలం చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడా? దేవుడింటే చూపి ఏడున్నాడు దేవుడు. ప్రేమైన తల్లి అంటాడు, నీ దేవుడేడాని నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చెప్పను. ఏమని చెప్పనండి? ఏమని చెప్పను? నేను ఎక్కడున్నావని చెప్పను. దుష్టుడు అంటాడు, ఏమని? దేవుడాడి చూపించమంటాడు. ఎవరు చూపించాలా? నువ్వు వాక్యం చదువు, దేవుడు అగపడతాడు. నీకు ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడతావు. వాక్యం చదువు, దేవునితో మాట్లాడతావు. ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడతావు. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే దేవునితో ఏం మాట్లాడతావు నువ్వు? నీ జీవితంలో ఉదయకాలమున బైబిల్ లేఖను చదవకపోతే దేవునితో ఏం మాట్లాడతావు? ఎన్ని మాటలు లేఖను చదువుతావో అన్ని మాటలు ఆయనతో మాట్లాడినట్టే. ఒక ఆమె వచ్చింది నా కాడికి, నాకు రాత్రి దేవుడు పడ్డాన్నా. ఎలా పడ్డామంటే తెల్లటి అంగి వేసుకున్నాడు, చేతుల్లో రక్తం కారిపోతుందండి. నేను నిజమండి, చెప్పండి, నిజమా? దేవుడు ఆగపడతాడా? దేవుడు ఆగపడతాడా? దేవుడు ఆగపడుతుంది ఖచ్చితంగా నువ్వు చస్తావు, బతకవు. ఎట్నన్నా బాబాయ్, నువ్వేం పాస్టర్ అంది.
నేను పాస్టర్ని కాదమ్మా, నేను కేవలము విశ్వాసినే, నేను సేవకుడిని అంటాం. అలా పాస్టర్ని కాదు, బోధకుడిని కాదు. మన బోధకుడు ఆయన, సేవకుడు ఆయన. కేవలము నేను విశ్వాసినేనమ్మా. దేవుడు వస్తావు, నువ్వు బతకవమ్మా. చదువు లేఖనాలు. అంతలావు నాయకుడు మోషే ఎదురు చూడాలా, ఈపును చూసి పడిపోయాడు. దేవుడు పడ్డాడా? దేవుని చూశాడా? చదువు లేఖనం. మొత్తం దుర్బోధలు బోధించబాకండి, దుర్బోధలు మీరు బోధించబాకమన్నప్పుడు నాకు పగ అయిపోయిందండి. ఆమె మందిరానికే పగ అయిపోయింది, నాకు పగ అయిపోయింది. ఇచ్చేవాళ్ళని కూడా ఈయనకుండా మానివేసింది. ఈ యుద్ధ ఆయనకి. ఇదండి నేను మాత్రం నిజం చెబితే దేవుడు అగపడడు, కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అప్పుల్లో ఉన్నావా, ఏదొక రూపంగా అప్పులు తీరుస్తాడు. వ్యాధిలో ఉన్నావా, ఏదొక రకంగా వ్యాధిని బాగు చేస్తాడు. అదే ఆయన చేసే సూచక్రియలు, అద్భుతాలు. దేవుడు అగపడమ్మా, జాగ్రత్త అని చెప్పినప్పుడు నా మాట నమ్మలేదండి. చూడండి, అదే మొత్తం 36:6 చూద్దామండి. 36:6 నీ దేవుడి పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాఘనములు. యెహోవా నరులను జంతువులను రక్షించిన వాడవు నీవే. చూడండి, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఎప్పుడు? ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడాలను అనుసరిస్తే, ఆయన మాటను వింటే, ఆయన మాటను ఆలకిస్తే, జంతువులను కానీ, భూలోకముల జంతువులను కానీ, ఆకాశముల పచ్చులు కానీ, నరులను కానీ అంటని రక్షించేవాడు ఆయనే. నీటిలో ఉన్న చేపలను కూడా, ప్రేమ బిడ్డలారా, పైన బాకే పచ్చులను కూడా రక్షించువాడు నీవే యెహోవా. ఎవరు లేడు. ఎవరున్నారని రక్షించే వాళ్ళండి? చెప్పండి. ప్రేమ బిడ్డలారా, రక్షించేవాడు ఆయనే గనక. అవి చూడండి, 17 చూద్దామండి. నీ శరీరం వచ్చిన వారిని వారి మీదకి లేచు వారిని చేతిలో నుండి రక్షించువాడా. చూడండి, మీ మీదికి లేసువారి చేతిలో నుండి. ఎవరి చేతిలో నుండి? దుర్మార్గుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి రక్షించువాడా. ఎవరైనా రక్షించవలన్నారండి? చెప్పండి. పేమెంట్ తినిపిట్లారా? ఎవరు రక్షిస్తాడు నిన్ను? పాడు చేసేవాడు కానీ రక్షించేవాడు లేడు. దుర్మార్గులను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే, రక్తం కాచిన వాడు ఒక్కడే, బలైన వాడు ఒక్కడే. చూడండి, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ. కిందకు వద్దాం. చూడండి, సామెతల గ్రంథము 2:16 చూద్దాం. సామెతలు 2:16 చూసుకుందామండి. సామెతలు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, మరియు జారస్త్రీ నుండి మాట్లాడు. చూడండి, మరియు జారస్త్రీ, దానికి ఇంకేం పని ఉండదండి. కుటుంబంలో ఏ పని ఉండదు. దుష్టుడితో సహవాసం చేసేదాన్ని, పాపానికి దగ్గర ఉంది, అది లోకానికి దగ్గర ఉంది. దాని చేతులను నేను ఇడిపించేవాడు ఎవరు లేరు. దేవుడు ఇడిపిస్తాడు నిన్ను. జారస్త్రీతో విడిపించువాడు దేవుడే. కిందకు రాయ, దేవుడే నిన్ను రక్షించును. మౌన కాలపు విడిచినది, మరిచినది దాని ఇల్లు. చూసండి, అది దేవుణ్ణి మర్చిపోయింది. అది ఏది? జారాసి దేవుణ్ణి మర్చిపోయింది. ఒకప్పుడు ఆరాధన చేసిందే, ఒకప్పుడు దేవుని స్తుతించిందే, ఒకప్పుడు దేవుని కీర్తించిందే, బలారాధన చేసిందే, ప్రభువుని కీర్తించిందే. దేవుణ్ణే మర్చిపోయింది. ఎలా మర్చిపోయింది? దుష్టుడితో సావాసం చేసి, చెడుతనమును చేసి, లోకములో పడి, పాపములో పడి, సృష్టికర్త అయిన దేవుణ్ణే మర్చిపోయింది. దేవుడు అంటే లెక్కలేదండి. ఇంకా దేవుడు అంటే లెక్కలేదు. ఎప్పుడైతే మరి కుటుంబాన్ని ప్రేమిస్తుందో, పెద్దలకు లోబడద్దో, సంఘానికి లోబడద్దో, కుటుంబానికి లోబడద్దో, ఆస్వాదించబడద్దా శ్రీ, దీవించబడద్దా శ్రీ, వెచ్చించబడద్దా శ్రీ. జారాశ్రీ దాని నుంచి రక్షించాలంటే నేను ఎవరు రక్షించేవాళ్ళు? ఎవరిని పెట్టలారా? ఈరోజు పాపం విస్తారమైపోయింది. యవనస్తులారా, పాపం విస్తారమైపోయింది. జారస్త్రీలు ఎక్కువైపోయారు.
వేడ్చినాడు మన ప్రకాశం జిల్లాలో ఎక్కువైపోయింది. చూడండి, మండలాలంటే లక్ష్యంకుర్తి మండలము వేడ్చి ఎక్కువ ఫస్ట్ స్థానం ఉందండి. ఎందుకున్నది? జారాశ్రయులు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నారు కనుక అక్కడ ఏడ్చా విస్తారమైపోయింది, అక్కడ ప్రబలమైపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఫస్ట్ స్థానంలో ఉందండి. ఎందుకుంది? జారాశ్రయులు ఎక్కువ ఉన్నారు కనుక, పాపంగా తగ్గున్నారు కనుక. మరి జాగ్రత్త పడదామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడతావా? ప్రేమైన అయ్యా, దుష్టత్వమును పట్టుకొని వాడు మంచివాడిని కూడా పడవేస్తున్నాడు. వాడు పాడయ్యేది కాక ఈయన పాడు చేస్తున్నాడు. మరి నువ్వు పాడవబాకమ్మా. అయ్యా, నువ్వు పాడవబాకు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం ఖర్చి యేసుక్రీస్తుని పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. అప్పుడు రక్షణ. చూడండి, ఆఖరిగా చూడండి మాట చూద్దామండి, 4 చూద్దామండి. జ్ఞానం ఎడవక అది నిన్ను కాపాడును, జ్ఞానం కాపాడును, దాన్ని ప్రేమించిన వాడు అది నిన్ను రక్షించును. చూడండి, జ్ఞానం ఎడవక ఎప్పుడైతే యెహోవాను పట్టుకుంటావో అది నిన్ను కాపాడును, రక్షించును. ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలా? జారాశ్రయాలను కాదు, పాపాన్ని కాదు, లోకాన్ని కాదు. నీ కొరకు సిలువ వేయబడ్డ యేసుక్రీస్తుని ప్రేమించు. నీ కొరకు సిలువ వేయబడ్డ యేసుక్రీస్తుని అడుగు. నేను రక్షిస్తాడు ప్రభు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తం కచ్చిన ప్రభు, నీ కొరకు బలి పశువుగా యాగమైన ప్రభు నేను రక్షిస్తాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, చూడండి ఆఖరిగా చూడండి, అది 10:2 చూద్దామండి. 10:2 చూద్దాం. 10:2 చూద్దాం. భక్తిహీనులు ధనం వారికి లాభకరము కాదు. భక్తిహీనులు ధనము వారికి లాభకరము కావును. నీతి మరణము నుండి రక్షించు. భక్తిహీనులు ధనము వారికి లాభకరం అంట. ఎవరికి? ఈ దుర్మార్గులకి, దుష్టులకి, జారాశీలకి అది లాభకరమే. ఒక చూడండి, మంచివాడు ఉన్న డబ్బంతా ఎవరికి ఇస్తాడు? జారాశీలకి ఇస్తాడు, పేకాటాలకి ఇస్తాడు, సారాయోళ్ళకి ఇస్తాడు, లోకస్తుని పెడతాడు, అంతా ధనమంతా పెడతాడండి. ఒక అబ్బాయి అంట 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నాండి వడ్డీకి. 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటే దేనికి? సారాయి కోసం. 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటే 60,000 రూపాయలు కట్టాడండి. 1000 రూపాయలకి ఏమనుకోవాలి అబ్బాయిని చెప్పండి? ఆ అబ్బాయిని ఏమనుకోవాలని చెప్పండి? 1000 రూపాయలకి 60,000 కట్టాడు, 30,000 రూపాయలు రొక్కం కట్టాడు. ఇంటి ముందు బర్రెని తీసిపోయి 30,000 రూపాయలది కట్టేసుకుంది. చూసావు ఎంత ఘోరము? ఎవరైనా జారాశ్రీ, పాపాత్మురాలు, దుర్మార్గురాలు, వడ్డీ వ్యాపారము చేసేది. ఇసుమంటి వారి వలలో పడి, ఇసుమంటి వారి బంధకములో పడి, ఇసుమంటి వారి వాళ్ళలో పడి యవనస్తులు పాడైపోతున్నారు. కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పతనం చేసుకుంటున్నారు. జాగ్రత్త పడదామా? వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి ఎప్పుడైనా క్షమ ఏమంటున్నాడు? నీ ద్రవ్యములు వడ్డీకి రాదంటున్నాడు. 1000 రూపాయలు 60,000 కట్టాడండి నీతిమంతులైన వాడు. ఎందుకంటే ఎంత వడ్డీ? 110 రూపాయలు. ఎంత వస్తుంది రోజుకి ఎంత వస్తుంది? 100 రూపాయలు. 10 రోజులకి ఎంత? 1000. ఆ రకంగా పెరిగిపోయిందండి, 60,000 అయింది. చూశారా ప్రేమైన దేవుని బిడ్డలారా? మరి వింటున్న నీవు నేను కూడా ఆఖరిగా చూడండి, అది కీర్తనల గ్రంథము 10:7 మరి 7:10 చూడండి. ఏమైంది తల్లి, ఏమైనమ్మా? ఏమంటాడంటే 7:10 దుష్టత్వం చేతను చెడుతనమును మాన్పుము. చూడండి, దుష్ట చెడుతనమును మాన్పివేయి, మానిపివేయి. నీతి గలవారిని అయ్యా వాళ్ళ చేతుల్లో పడకుండా, వాళ్ళ చేతుల్లో అనగదొక్కకుండా, వాళ్ళ కబంధస్తాల్లో పడకుండా ఈ ఆటగాడి ఊరిలో పన్నే బాగపవ్వా, మమ్మల్ని పన్నే బాగపవ్వా. నీతిమంతులు ప్రార్థన చేయాలా? నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. పేమెందని వెళ్ళారా? నీతిమంతుల మొర వినే దేవుడు గనక దుష్టులు సావాసం పడతావా? దుష్టులు సాంగత్యం చేస్తావా? చెడు మార్గంలో ఉంటావా? చెడు మార్గంలో ఉంటే పశ్చాత్తాపడు. పవ్వా 2015 అంతా నా జీవితం మారలేదయ్యా, 2016లో నేను మార్చుకుంటానయ్యా నా జీవితాన్ని, నా బతుకుని మార్చుకుంటానని ప్రార్థన చేద్దాం.
అలా మంచితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విస్తారముగా ప్రేమించిన మా పరలోక తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు నీ బిడ్డల తండ్రి వాక్యాన్ని విన్నారు. ఇన్న హృదయాల్లో నీరు కట్టండి, ఫలింప చేయండి. కొన్ని ఆత్మలను రక్షించబడిలా వచ్చాయి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టు, వ్యాధులతో ఉన్న బిడ్డలను ముట్టు, అప్పుల వాళ్ళ బిడ్డలను ముట్టు దేవుడా, స్పష్టపరచు, బాగు చేయి నాయన. విద్యామంతులు జ్ఞానమంతులు రక్షించు దేవుడా, యవన బిడ్డలను రక్షించు నాయన. యవన కాలం బిడ్డలను ఆశీర్వదించు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగనే తండ్రి ఈ పరిస్థితికి ఎంతమంది బిడ్డలు పాలు పంపులు పొందుతున్నారు, అట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నీ బిడ్డ పేతురు తండ్రి ఈ పనులు నాకు పాలు బాగుస్తూ ఉంటున్నాడు ప్రభా. యవన కాలంలో నీ బిడ్డ లోకం వైపు పాపం వైపు చూడకుండా తల్లిదండ్రుల మాట విని నీకు లోబడే బిడ్డ, నిన్ను ఆశ్రయించే బిడ్డగా నీ సన్నిధులు మోకాళ్ళుంచి బిడ్డ కదా చేస్తామని నీకు మహిమ నీకు ఘనత చెల్లించుకామని ఎంతవరకు నాతో ఉన్న దేవుడు గనుక స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదే విధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.